హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. అండమాన్‌లోని ఫిష్ బిర్యానీ చాలా ఫేమస్. చాలా టేస్ట్‌గా ఉంటదని మా ఆయన ఓ గొప్పలు చెప్తున్నారు. అది నేను బీట్ చేస్తానని చెప్పాను. అంత సీన్ లేదని అన్నారు. నేనైతే చేసి చూపిస్తానని చెప్పి నేనైతే చేసి చూపించాను. చూడడానికి ఎలాగుందో కామెంట్ చేయండి. నేనైతే బాగా చేశాను. ఇంకా మా ఆయన ఒప్పుకున్నారు. బాగుంది, మంచి టేస్ట్ వచ్చిందని చెప్పి. ఎలా చేస్తానో చెప్తాను చూడండి వీడియో ఎండ్ వరకు. నేనైతే 1½ కప్ బిర్యానీ రైస్‌ని అయితే తీసుకొని బాగా కడిగాను. కడిగిన తర్వాత దాన్నైతే వాటర్‌తో నింపేసి నేనైతే పొయ్యి మీద పెట్టాను. చాలా మంది 3 గంటలు 2 గంటలు బియ్యాన్ని నానబెడతారు. కానీ ఆ నానబెట్టే పని లేకుండా నేను డైరెక్ట్‌గా తపెల్లో పెట్టి అన్నం చేసేలాగా నేనైతే చేసేసాను. దాంట్లో బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా, అవన్నీ బిర్యానీ ఆకు, ఉప్పు, కొంచెం గసగసాలు, ఇంకా బిర్యానీ మసాలా, ధనియాలు అన్నీ కలిపి వేసి కలుపుతూ ఉన్నాను. కొంచెం బిర్యానీ మసాలా, ఇంకా గరం మసాలా, ఉప్పు, ఇంకా జాజికాయ అన్నీ వేసాను. వేసి అది కలుపుతూ ఉన్నాను. అదైతే మనం కొంచెం మంచి వాసన అయితే వస్తుంది. ధనియాల పౌడరు అన్నీ కూడాను. బియ్యాన్ని మనకైతే ఉడకబెట్టుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే మొక్క అనమాట అంటుకోవద్దు. బిర్యానీ రైస్ ఉంటాయి కదా, అవన్నమాట అంటుకోవు. ఇంకా తినేటప్పుడు టేస్ట్ అయితే నాకైతే బిర్యానీ చూడండి మొక్క విరిగింది కదా, అలాగే విరిగేటప్పటికి బిర్యానీ అయినట్టేని ఆ రైస్ని అయితే నేను వాడ్చుకున్నాను, పక్కన పెట్టాను. దానికి చింతపండు అయితే నేను నానేసుకున్నాను. ఇప్పుడు ఫిష్లోని ఉప్పు, కారం, పసుపు, ఇంకా కొంచెం నూనె, కొంచెము గరం మసాలాలు మన దగ్గర ఉన్నవైతే వేసుకొని దాన్ని బాగా ఆయిల్ వేసుకొని మసాలా ఉంటుంది కదండి, గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమైనా ఉంటే అన్నీ కూడా వేసుకొని బాగా దానికైతే మనం రాసుకోవాలి. ఇదైతే నాకు తమిళనాడులోని ఓన్లీ ఫిష్ కూరకని మాత్రమే మసాలా అండి. చాలా టేస్ట్ ఉంటుంది ఫిష్ కూరలో అయితే. ఇంకా నిమ్మకాయ అయితే ఒక చెక్క వేసుకుంటే సరిపోద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని అయితే మనం బాగా కలుపుకోవాలి. ముక్కకి ఉప్పు కారం పట్టేటట్టు చూడండి. ఉప్పు కారం అయితే పట్టేసింది. ఇప్పుడు ఒక ప్యాన్లోని నూనె వేసుకొని నూనె మరిగిన తర్వాత ఇప్పుడు మనమైతే ఉప్పు కారం పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. వెనక్కి ముందుకి తిప్పుకొని ముక్కలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మనం అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను బిర్యానీ రెడీ చేయడానికి ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి వేసాను. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తూ ఉన్నాను. అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో బిర్యానీ సామాన్లు మనం వేయాలి. ఆకు, జాజికాయ, గసగసాలు, మిరియాలు, ఇంకా అన్నీ కూడాను జీడిపప్పు, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దగ్గర కలుపుతూ ఉండాలి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మనం చింతపండు రసం అయితే ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే మనం అందులో వేసి కలుపుతూ ఉండాలి దగ్గర పడే వరకు. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం బిర్యానీలోని ఉప్పు వేసుకున్నాము, అందుకని చెప్పి ఎక్కువ వేయకూడదు. ఇగో నాకు అన్నం రెడీ అయింది, బిర్యానీ రైస్. ఈ రైస్ని అనమాట నేను విడివిడిగా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆ ముక్కల్ని మనం ఈ కుక్కర్లో అనమాట అడుగులోనైతే వేసుకోవాలి. ఒక 5-6 ముక్కలు పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పైన వేసుకోవడానికి అని చెప్పి. మిగతా ముక్కలన్నీ అడుగున పెడితే పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. పైన పెట్టుకునేది కొంచెం మంచి ఫ్రై ఫిష్ లాగా అయితే వస్తుంది. నేనైతే బిర్యానీని విడివిడి చేసి, బిర్యానీ రైస్ని విడివిడిగా చేసి నేనైతే పైన అయితే కుక్కర్లోనే ఉంది కదా, దాంట్లో పైన చిన్న మంటలోని పెట్టుకోవాలండి. మొత్తం బిర్యానీ రైస్ని కూడా నేనైతే కుక్కర్లో వేసి చిన్న మూత మీద, చిన్న మంట మీద పెట్టుకొని అలా ముగ్గనివ్వాలి. కప్పు పెట్టి దీంట్లోనే మనం కొంచెం కలర్కి అయితే చిన్న కలర్ అయితే వేసాను. రెడ్ కలర్, ఎల్లో కలర్ అయితే మీరు వేసుకోవచ్చు. కానీ కలరు అవాయిడ్ చేస్తే మంచిది, కానీ కలర్గా ఉండాలని చెప్పి కొంచెం కలర్ అయితే వేసాను. ఇప్పుడు దాని మీద మనం ఫ్రై చేసుకునే ఫిష్ ముక్కలు ఉంటాయి కదా, అవి పెట్టుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. మీద మనం వేపిన జీడిపప్పు ఉంటే దాన్ని అయితే పైన అయితే మనం వేసుకోవాలి. దాని మీద చిన్న నిమ్మకాయ, ఒక చెక్క ఉంటుంది కదా, ఒక చెక్కనైతే పిండుకుంటే మంచి పుల్లగా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని అలా ముగ్గనివ్వాలి మనం చిన్న మంటలోని. కొత్తిమీర కూడా జల్లుకోవాలి. ఇంకా దాన్ని చూడండి కలుపుకోవాలి. కలుపుకుంటే ఇంకా మొత్తం పైన కిందకి వస్తుంది. ఇంకా నాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది, తింటే కూడా చాలా బాగుంది ఫిష్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.